రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించిన ప్రతి హృదయానికి, జగన్ బాబును షర్మిలమ్మను ఆదరించి హక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మరి ముఖ్యంగా ఈరోజు మనం ఫీజు రియంబర్స్మెంట్ ఫీజుల దీక్షలో మనం పాల్గొంటున్నాం. మనం అందరం కూడా మరి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మరి రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన పథకాలు ఎక్కడ ఆగిపోయాయి అంటూ కాంగ్రెస్ మంత్రులు మరి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ. మరి అంతేకాకుండా మరి పిసిసి ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏకంగా సవాళ్లు విసురుతా ఉన్నారు. ఎక్కడ ఆగిపోయినాయో చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నారు ఇవాళ. మరి రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన పథకాలు ఎక్కడ ఆగిపోయాయి అంటే దానికి సమాధానం మరి ఎక్కడ వచ్చాయి అంటే దానికి సమాధానం గడప గడప నుంచి వస్తుంది. మరి ఎక్కడ ఆగిపోయినాయి అంటే కూడా మరి సమాధానం గడప గడప నుంచి గొంతు నుంచి కూడా వినిపిస్తుంది మనకి ఇవాళ. రాజశేఖర రెడ్డి గారు మరి ఈ రాష్ట్రంలో ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మరి ఆయన ప్రజల కష్టాలు ప్రజల బాధలు మరి అన్ని ప్రాంతాల నుంచి కూడా చూశారు. మనిషికి ప్రతి జిల్లాకు ప్రతి ప్రాంతానికి కూడా ఏమి చేయాలి అని చెప్పి ఆ రోజు ఆయన ప్రణాళికలు చేసుకోవడం జరిగింది. ప్రజల మధ్యలో ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఎక్కడ ఏ ప్రాజెక్ట్ అవసరం, ఎక్కడ ఏ ఇండస్ట్రీ అవసరం, ఎక్కడ ఏ మనిషికి అవసరం, విద్యార్థికి ఏం అవసరం, మరి వృద్ధులకు ఏం అవసరం, ఈ విధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. అసలు వైఎస్ అన్న పదమే ఈ రాష్ట్ర గతిని మార్చేసింది. వైఎస్ అన్న పదమే రాజకీయానికి ఒక మలుపు తిప్పింది. వైఎస్ అన్న పదమే ఈ రాష్ట్ర రాజకీయాలకు కొత్త అర్థం చెప్పింది. అంతేకాకుండా మరి ప్రజానాయకుడు ఎలా ఉండాలి అంటూ భావితరాలకు ఒక మార్గదర్శకంగా నిలిచింది వైఎస్ అన్న పదం. పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఆయన హస్తం ఆపన్న హస్తం అయింది. మరి విద్యార్థులకు వరమైంది. మరి అంతేకాకుండా వికలాంగులకు, వితంతువులకు మరి వాళ్ళందరికీ కూడా అంటే వితంతువులకు, వృద్ధులకు కూడా మరి ఆయన హస్తం ఆదుకుంది. మరి అంతేకాకుండా మరి పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీగా సంజీవిని అయింది. మరి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారికి, ప్రసవ సమయంలో ఆపత్ సమయంలో ఉన్న వారికి మరి 108 వచ్చి ప్రాణాలు నిలబెట్టింది. 104 వచ్చి ఇంటింటి వైద్యం అందించింది. మరి అక్క చెల్లెలను మరి లక్షాధికారులు చేయాలన్న తలంపై పావలా వడ్డీగా వచ్చింది. మరి అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద విద్యార్థులందరినీ ఒక తండ్రిలాగా ఆలోచన చేయడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే మరి డజన్ల కొద్ది సంక్షేమ పథకాలు మనకి ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక పైసా పన్ను విధించకుండా రాజశేఖర రెడ్డి గారు 8.5 కోట్ల మందికి ఆ రోజు మరి సంక్షేమాన్ని మరి ఆ రోజు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. మరి అంతేకాకుండా తెలుగువాడు గర్వంగా తల ఎత్తుకొని తిరిగేటట్లుగా కూడా వైఎస్ అన్న పదం నిలబెట్టింది కూడా. మరి ఈరోజు ఒకటి మాత్రం నిజం, రాజశేఖర రెడ్డి గారు ప్రతి గుండెలోనూ ఉన్నారు. ఎందుకంటే వైఎస్ అంటే ఒక నమ్మకం, వైఎస్ అంటే ఒక ఆశయం, వైఎస్ అంటే ఒక భరోసా. ఆయన ప్రతి మనిషికి కూడా భరోసా ఇవ్వగలిగారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆయన గుండెల్లో పదిలంగా ఈరోజు ఈ రాష్ట్రం గుండెల్లో, తెలుగువారి గుండెల్లో అందరిలో కూడా పదిలంగా ఉన్నారు ఇవాళ. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా నేను, ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా అడిగితే కూడా మరి ప్రతి ఒక్క పథకం గుండా మాట్లాడతారు ఇవాళ. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ వాళ్ళ గుండెలు చూపించి వాళ్ళ గుండెల్లో కొలువై ఉన్నాడని చెప్తారు. మరి అదేవిధంగా విద్యార్థులైతే మరి రాజశేఖర రెడ్డి గారి వల్ల మేము ఇంజనీర్లమయ్యాం, డాక్టర్లమయ్యాం, మేము ఈ చదువులు చదివాం, ఆ చదువులు చదివామని సాఫ్ట్వేర్ కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నామని చెప్పడం జరుగుతూ ఉంది ఇవాళ. నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ, మరి రాజశేఖర రెడ్డి గారు మొదటి సంవత్సరం బడ్జెట్ 40,000 కోట్లు, మరి 5వ సంవత్సరం బడ్జెట్ 1,04,000 కోట్లు అయితే ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 1,61,000 కోట్ల బడ్జెట్ పెడతా ఉంది. మరి ఆ మాత్రం ఈరోజు విద్యార్థులకు ఫీజు కల్పించలేరా అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ గందరగోళం, ఎందుకు ఎంత కన్ఫ్యూషన్ అని కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ. రాజశేఖర రెడ్డి గారు ఒకటే అనుకున్నారు, అన్ని విధాలంటే ప్రతి పేదవాడి పిల్లలు కూడా చదువుకోవాలి, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఒకరో ఇద్దరో చదువుకుంటే వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ ఇంట్లో ఒక వెలుగు ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులకు ఒక దారి చూపించిన వాళ్ళు అవుతారని చెప్పి పిల్లల చదువుల గురించి ఆలోచన చేశారు. ఏ చదువైనా సరే మీరు చదువుకోండి, మరి MBA చదువుతారా, MS చదువుతారా, కలెక్టర్లు అవుతారా, లేకుంటే డాక్టర్లు అవుతారా, ఇంజనీర్లు అవుతారా, మీకు ఏ చదువు కావాలంటే ఆ చదువు చదివిస్తాం అని చెప్పి ప్రభుత్వం చదివిస్తుందని చెప్పి
చదివించడం జరిగింది. 28 లక్షల మందికి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కల్పించడం జరిగింది. మరి ఆ రోజు మరి విద్యార్థులందరూ కూడా ఆ రోజు ఏ కొరత లేదు. ఆయన అర్థం ఫీజు రియంబర్స్మెంట్ అర్థం మొత్తం ప్రభుత్వమే చెల్లించాలి, అది ప్రభుత్వం బాధ్యతగా తీసుకున్నారు. ఆ విధంగానే చేయడం జరిగింది. మరి ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీజు ఎందుకు వస్తూ ఉంది, ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క చోట ఎందుకు వస్తూ ఉందని కూడా అడుగుతా ఉందని ఇవాళ అడుగుతా ఉన్నా. మరి అంటే ఈరోజు వీళ్ళ చర్యలన్నీ కూడా చాలా చూసేదానికి కూడా చాలా ప్రహాసనంగా ఉన్నాయి. ఈరోజు 10,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈరోజు అందుతుంది ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీలకైతే మరి 70% కేంద్రం ఇస్తుంది, మిగతాది చెల్లిస్తా ఉన్నారు. ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు మరి ఏకంగా తీసేశారు, 20,000 ఇస్తా ఉన్నారు. ఒక డిగ్రీకి 2 ఏళ్ల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదట. మరి ఒక డిగ్రీ తర్వాత ఒక పీజీ డిగ్రీకే ఇస్తారట. ఈరోజు మరి ఆధార్ కార్డులు లింక్ చేస్తా ఉన్నారు. మరి ఎంఆర్ఓ పేదరికం సర్టిఫికెట్ ఇవ్వాలట. రకరకాల ఆంక్షలు మెలికలు పెట్టి ఇవాళ ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మరి ఒక పద్ధతి పాడు లేకుండా చేస్తా ఉన్నారు. ఇవాళ తల్లిదండ్రులకు కన్ఫ్యూషన్, ఇవాళ పిల్లలకు కన్ఫ్యూషన్ ఉందా లేదా అని, ఏ కాలేజీలో ఉందా లేదా, ఏ కాలేజీలో ఎంత ఫీజు కట్టుకోవాలని అని కనుక్కునే పరిస్థితి, బాధపడే పరిస్థితి ఉంది ఇవాళ. ఇటువంటి పరిస్థితి ఎందుకు అని అడుగుతా ఉన్నాను. ఇవాళ బడ్జెట్ లో ఒకసారి కేటాయిస్తే ఏ కన్ఫ్యూషన్ ఉండదు, ధైర్యంగా ముందుకు పోతారని కూడా చెప్తా ఉన్నా. 259 కాలేజీలలో మరి 35,000 పెట్టారు. 35,000కు ఏమి శాస్త్రీయత, ఏ ప్రాతిపదికన 35,000 పెట్టారని కూడా అడుగుతా ఉన్నాను. ఇవాళ 175 కాలేజీలలో మరి 35,000 నుంచి 1,13,000 వరకు పెట్టారు. మరి 195 కాలేజీలకేమో మరి 30,000 పెట్టారు. ఎందుకంటే వ్యయం లెక్కలు చూపించలేదని సెప్టెంబర్ 30th లోగా ఆన్లైన్ లో లెక్కలు చూపించమని చెప్పి వాళ్ళకి 30,000 పెట్టారు. వాళ్ళల్లో కొంతమంది కోర్టుకు పోవడం జరిగింది. కోర్టులో ఏమో ఏఎఫ్ఆర్సి చెప్పినట్టు నిర్ధారించినట్టు ఫీజులు కట్టుకోమని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మరి యాజమాన్యాలకు కూడా మరి అండర్టేకింగ్ లో ఫీజులు తీసుకోమని చెప్పింది. అంటే ఎవరికి కొమ్ము కాస్తా ఉంది ప్రభుత్వం, మరి ఇంకా ఎవరి మీద మాట్లాడుతా ఉన్నారని కూడా అడుగుతా ఉన్నాను. ఈరోజు వాసవిలో 109,000 మరి ఒక కాలేజీలో అయితే మరి అంటే కాలేజీలోనే సంవత్సరానికి ఫీజు మారుతా ఉంది. ఎందుకు మారుతా ఉందో మరి నాకైతే తెలియదు. ఒక కాలేజీలో అయితే 55,900 ఫీజు మొదటి సంవత్సరం ఫీజు, మొన్న లాస్ట్ ఇయర్ ఫీజు. మళ్ళీ రెండవ సంవత్సరం ఫీజు ఏమో మరి 50,300 ఫీజు. మళ్ళీ 3-4 సంవత్సరాలకేమో 35,000 ఫీజు. ఇంకొక కాలేజీలో ఏమో 1,05,000 ఫీజు, రెండో సంవత్సరానికి ఏమో 70,000 ఫీజు. మొదటి సంవత్సరంలో మొదట కట్టిన వాళ్ళకు 50% ఎక్కువ, రెండో కాలేజీలో కట్టిన వాళ్లకు మరి 33% ఎక్కువ. ఏంటి అంటే మరి ఇంకొన్ని కాలేజీలలో 20% ఎక్కువ. ఈ విధంగా అంటే రకరకాల ఫీజులు, రకరకాల కాలేజీలు రకరకాలుగా తీసుకుపోతా ఉన్నారు. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాను, ఇన్ని సమస్యలు లేకుండా ఏ ఫీజు అయినా కూడా అంటే మొత్తం అసలు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత సరిగా ఫీజులు చెల్లిస్తా ఉంటే యాజమాన్యాలు కోర్టుకు పోయే ప్రశ్న కూడా లేదు. వీళ్ళు సరిగా ఫీజులు చెల్లించకపోవడం వల్ల యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళి మరి వాళ్ళ వర్షన్స్ చెప్పుకొని ఈరోజు ఫీజులు రకరకాలుగా మారడం జరిగింది. ఈరోజు ఎక్కడ కూడా మరి తనిఖీలు చేస్తామని చెప్తా ఉన్నారు. తనిఖీలు చేసిన తర్వాత ఫీజులు సవరిస్తామని చెప్తా ఉన్నారు. తనిఖీలు చేశారు, మరి ప్రభుత్వం అంటే యాజమాన్యాలు ఇచ్చిన లెక్కల తంతుతోటి ముగించినారు. అంతేగా మరి ఈరోజు ఏ కాలేజీలో ఫీజులు తగ్గాయి, ఏ మేరకు తగ్గాయని కూడా చెప్పలేని పరిస్థితి ఇవాళ ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఎవరు కొమ్ము కాస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మరి కొత్త జీవో ప్రకారం 639 జీవో ప్రకారం మరి కొత్త రూల్స్ పెట్టారు. ఈ విధంగా అన్ని రకాలుగా మరి ఈ ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఒకటి నేను అడుగుతా ఉన్నా, 2013-14కు 14 లక్షల మంది కొత్తగా వచ్చే వాళ్లకు మరి ఆ రోజు పరీక్ష ఫీజు కట్టడానికి కూడా 14 లక్షల మందికి కేవలం 100 కోట్లు అవుతుంది. అది కూడా సరిగా చేయలేదు. మళ్ళా అడిగినప్పుడు కొంతమందికి చేశారు, కొంతమందికి చేయలేదు. అట్లాంటి పరిస్థితులు చూస్తాం ఇవాళ. ఒక్కటి కూడా స్కాలర్షిప్లు, మ్యాట్రిక్ స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా మరి మెస్ ఛార్జీలు ఇవన్నీ కూడా సరిగా చెల్లించలేని స్థితిలో ఉంటా ఉన్నాయి. ఇవాళ అన్ని కూడా కేటాయింపులు అయితే బాగా చేతుల్లో చూపిస్తారు, మరి నిధుల విడుదలలో మాత్రం ప్రభుత్వం చేతివాటం చూపిస్తానే ఉంది. ఎక్కడ కూడా సరిగా చూపించే పరిస్థితి లేదు ఇవాళ. మరి ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం 2012-13కు 4,000 కోట్ల రూపాయలు అయితే మరి ఇచ్చిందేమో
2012-13కు 2,085 కోట్ల రూపాయలు మాత్రం విడుదల చేశారు. మరి మిగతాది ఇంకో దానికి బిల్స్ ప్రకారం 500 కోట్లు అనుకుంటే కూడా మరి ఇప్పుడు 1000 కోట్లు మాత్రమే మిగులుంది. ఈ సంవత్సరం మరి విడుదల చేయాలి. మరి దాని ప్రశ్న ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇంతవరకు ఇంజనీరింగ్ కాలేజీలకు మరి కౌన్సిలింగ్ తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదు అని కూడా అడుగుతా ఉన్నా. మరి పక్క రాష్ట్రాల్లో ఏమో కౌన్సిలింగ్ అయిపోయింది, మరి కాలేజీలు తెరుస్తా ఉన్నారు. మనకు కూడా ఆగస్టు 1 కాలేజీలు తెరవాలి. మరి ఎందుకు కన్ఫ్యూజన్ లో పెడతా ఉన్నారని కూడా అడుగుతా ఉన్నాను. ఇవాళ ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేని స్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం కేవలం చేతగానితనం వల్లనే ఈరోజు జరుగుతా ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేశారు, ఆ రోజు మరి చేసి చూపించారు కూడా. 28 లక్షల మందికి ఇస్తే ఈ రోజు రాను తగ్గిస్తా ఉన్నారు. ప్రతి సంవత్సరము ఏదో విధంగా కోతలు పెడతా ఉన్నారు. ఇది నామినల్ గా ఉండే పరిస్థితి, వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ ఈ విధంగా చేస్తా ఉంది ప్రభుత్వం. మొన్న చూస్తే మరి ఎన్ఐటీలో అయితేనేం, ఐఐటీలో అయితేనేం, సిబిఐటీలో అయితేనేం, మరి దాంట్లో కూడా 2012 వరకు మామూలు జేఈ రూల్ ప్రకారం పరీక్షలు రాస్తే సరిపోయి ఉండేది. మరి తర్వాత 2012 నుంచి కొత్త రూల్ పెట్టారు. కొత్త రూల్లో ఇంటర్ మార్కులు వెయిటేజ్ తీసుకుంటామని చెప్తా ఉన్నారు. మరి ఆ ఎపెక్స్ బోర్డులో మన రాష్ట్రం మెంబర్గా లేదు. అట్లనే ఇంకా వేరే రాష్ట్రాలు కూడా 3-4 రాష్ట్రాలు మెంబర్లుగా లేవు. మెంబర్లుగా ఉండే రాష్ట్రాలకేమో మహారాష్ట్రకైతే 68% తీసుకుంటా ఉన్నారు ఇంటర్ మార్కులు. మరి నాగాలాండ్కి ఏమో 46% తీసుకుంటా ఉన్నారు ఇంటర్ మార్కులు. మరి మనకు వచ్చేటప్పటికి 91.88% మార్కులు రావాలట. మరి మనకెందుకు అంత పర్సెంటేజ్ అని కూడా అడుగుతా ఉన్నా. మన కేంద్ర మంత్రులంతా ఏం చేస్తా ఉన్నారని కూడా అడుగుతా ఉన్నా. 13 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. 33 మందిని రాజశేఖర రెడ్డి గారు ఎంపీలను ఇస్తే మరి ఎంపీలలో 2 ఎంపీలు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. 31 మంది ఎంపీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ లో. మరి ఏం చేస్తా ఉన్నారని కూడా అడుగుతా ఉన్నాను. అపెక్స్ బోర్డులో మనోళ్ళు మెంబర్లుగా ఎందుకు లేరు అని అడుగుతా ఉన్నా. ఈ రోజు వేల మంది నష్టపోతా ఉన్నారు. ఈ రోజు దాంట్లో ఎంటర్ అయ్యేదానికి ఈ రోజు నష్టపోయే పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎక్కడ కూడా అంటే ప్రతిదీ కూడా మరి కేటాయింపులు అయితే చూపిస్తారు, మరి ఎటువంటివి కూడా మన కళ్ళకైతే కనిపించే పరిస్థితి లేదు ఇవాళ. మరి ఈరోజు సంక్షేమ హాస్టళ్లకైతే మరి 6,838 కోట్లు కేటాయింపు అన్నారు. మరి ఖర్చు పెట్టిందేమో 3,128 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మరి ఈ విధంగా చూస్తే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో మరి 8,600 కోట్ల రూపాయలు కేటాయించారు ఈ ఇరిగేషన్ కు, వ్యవసాయానికి, సంక్షేమ హాస్టల్స్ కు, దీనికని చెప్పి. ఇంకా చర్చలు జరుగుతానే ఉన్నాయి. ఇంతవరకు టెండర్లను పిలిచలేదు. అంటే ఇట్లా దేనికి కూడా సరైన పర్యవేక్షణ లేదు, సరైన మరి దాన్ని చూసుకునే చిత్తశుద్ధి లేదు. మరి అధికార యంత్రాంగం కూడా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా చూస్తా ఉన్నాం ఇవాళ. మరి అంతేకాకుండా రైతులకు కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ ఏ ఒక్కరికి కూడా కల్పించలేకపోతా ఉన్నారు. ఈరోజు పెన్షన్ విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 16 లక్షలు పెన్షన్ ఇస్తే మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 72 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. దాంట్లో 8.5 లక్షల మంది చనిపోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చనిపోతే వెంటనే అధికారులే వాళ్ళను దాంట్లోకి ఇచ్చేసుకునే వాళ్ళు. మరి అటువంటిది ఈరోజు అంతమంది చనిపోయినా కూడా మరి వాళ్ళని ఎవరిని కూడా కొత్త వాళ్ళని చేర్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇది చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి కాలంలో కూడా ఇట్లాగే జరిగింది. ఈ రోజు కొత్త ఇల్లు ఇచ్చేదానికి లేదు, కొత్త కార్డు ఇచ్చేదానికి లేదు. ఈ రోజు మరి రైతులకు ఏమైనా మంచి చేస్తా ఉన్నారంటే రైతులకు మంచి చేసే పరిస్థితి లేదు. ఈ రోజు మరి ఇన్పుట్ సబ్సిడీ 300% రాజశేఖర రెడ్డి గారు పెంచితే ఇవాళ 300% తగ్గించడం జరిగింది. ఈ రోజు మరి క్రాప్ లోన్స్ ఏమైనా ఇస్తా ఉన్నారంటే వడ్డీ లేని రుణాలు అంటున్నారు, అది ఇవ్వటం లేదు. ఇక రకరకాలుగా ఏ ఒక్కరికి కూడా న్యాయం చేసే పరిస్థితి ఇవాళ కనిపించే పరిస్థితి లేదని కూడా చెప్తా ఉన్నా. ఇవాళ కొత్త పేర్లతో కొత్త దాంట్లతో వస్తా ఉన్నారు. మరి బంగారు తల్లిని తీసుకొస్తా ఉన్నారు. బంగారు తల్లికి మళ్ళీ ఆధార్ కార్డు లింక్ చేశారు. మరి ఆధార్ కార్డు లింక్ చేశారు. ఆధార్ కార్డు సగం మందికి పైన లేవు ఆధార్ కార్డులు. అంటే అన్నిటికీ అన్ని లింకులు పెట్టుకొని ఏ వ్యవస్థలో కానీ ఏ చట్టంలో కానీ ఏది కూడా చేయని పరిస్థితి ఉంది. ఈరోజు మరి కేంద్రము 7 ఏళ్ల కిందటనే మరి ప్రాథమిక విద్యా హక్కు చట్టం అని తీసుకొచ్చింది. ప్రాథమిక విద్యా చట్టం ఆ చట్టం వచ్చిన తర్వాత చట్టం చేసి చేతులు దులుపుకుంది కేంద్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందా అంటే మన రాష్ట్రంలో 1850 స్కూల్స్ ను మూసివేయడం జరిగింది. ఎందుకంటే 10 మంది కంటే తక్కువ మంది ఉన్నారని చెప్పి మూసివేయడం జరిగింది. ఈ రోజు మళ్ళా మరి 8 ప్రాథమిక పాఠశాలలను 4000 పాఠశాలలను మూసివేసే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇవాళ. ఈ రోజు కూడా మన రాష్ట్రంలో నిరక్షరాస్యత ఉన్న చోట మరి 10 మంది ఉన్న చోట కానీ 30
ఉన్న చోట కానీ ఎందుకు తల్లిదండ్రులు పిల్లలను పంపటం లేదని చెప్పి మరి దాని సమస్యలు తీసుకొని దాని పరిష్కారం ఎత్తుకోవాలి కానీ ఎక్కడికక్కడ స్కూల్స్ మూసివేయాలని కాదు. అంటే ఏ చట్టం చేసినా చట్టానికి విలువ లేకుండా పోతా ఉంది. ఇవాళ ఒక టీచర్ లేని స్కూల్స్ 5-6 వేల స్కూల్స్ ఉన్నాయి. ఒక టీచర్ ఉండే స్కూల్స్ 20,000 స్కూల్స్ ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా చూస్తే టాయిలెట్లు లేని స్కూల్స్ ఉన్నాయి, పాఠశాలల భవనాలు లేని స్కూల్స్ ఉన్నాయి. మరి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో ఇవన్నీ కూడా చేసిండొచ్చు కదా, ఎందుకు చేయలేకపోతా ఉన్నారని కూడా అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి టైంలో బీసీ హాస్టల్స్ ను మరి గర్ల్స్ కు బాయ్స్ కు కూడా 300 బాయ్స్ హాస్టల్స్ 300 గర్ల్స్ హాస్టల్స్ తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఎక్కడికక్కడ మూసివేయడము, ఎక్కడికక్కడ కోతలు పెట్టడము ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవాళ ఏ ఒక్కటి కూడా మరి అంతేకాకుండా ఆహార భద్రత చట్టం తీసుకొస్తా ఉంది. ఇప్పుడు 8 ఏళ్ల నుంచి ఊరిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం తెస్తానని, కానీ ఇంతవరకు అమల్లోకి వచ్చింది లేదు. రాజశేఖర రెడ్డి గారు ఏనాడో 2 రూపాయల బియ్యం పథకంతో మరి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ రోజు 8.5 కోట్ల మందికి ఆ రోజు అన్నం పెట్టడం జరిగింది. ఈ రోజు మళ్ళీ నిరుపేదకు భూమి చట్టం తెస్తామంటున్నారు. అన్ని చట్టాలు అయితే చేస్తా ఉన్నారు కానీ ఏది చేసే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడే మరి గిరిజనులకు ఎస్టీలకు 20.5 లక్షల ఎకరాలు ఇవ్వడం జరిగింది. మరి ఎస్సీలకు 7 లక్షల ఎకరాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇచ్చింది లేదు. ఏ ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా లేదు ఈ ప్రభుత్వం అని కూడా చెప్తా ఉన్నా. మరి ఇటువంటి ప్రభుత్వం మీద మనం పోరాటం చేస్తా ఉన్నాం. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇది ఐదోసారి చేస్తా ఉన్నాం. జగన్ బాబు ఆ రోజు మరి ఇక్కడనే వారం రోజులు చేయడం జరిగింది. మరి ఆ రోజున వారం రోజులు అన్న ఏం తినకుండా అని అడిగితే ఆయన అన్నాడు, నేను వారం రోజులు తినకపోయినంత మాత్రాన ఏం నష్టం లేదమ్మా, వాళ్ళకి ఏదైనా అంతో ఇంతో కొంచెం మేలన్నా జరిగితే నేను చాలా సంతోషపడతానని చెప్పి వచ్చి కూర్చున్నాడు. వారం రోజులు దీక్ష చేయడం జరిగింది. 2011లో దీక్ష చేశారు. 2012 జనవరిలో మళ్ళా ఒంగోలులో ధర్నా చేయడం జరిగింది, ఫీజు ధర్నా చేయడం. ఆ రోజు రాష్ట్రం అంతా కూడా ధర్నా చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఏలూరులో మరి 2012 ఆగస్టులో ఏలూరులో 2 రోజులు నేను దీక్ష చేయడం జరిగింది. మరి 2000 సెప్టెంబర్లో మళ్ళీ ఇక్కడనే 2 రోజులు దీక్ష చేయడం జరిగింది. ఇది 5వసారి దీక్ష చేస్తా ఉన్నాం. మనం 5వసారి దీక్ష చేస్తాన్నా మరి ప్రభుత్వం మీద ఈ మొద్దు ప్రభుత్వాన్ని లేపాలంటే మనకు ఇది కావటం లేదు. మనం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు పొద్దున మంత్రులందరూ చెప్పారట 10% మందికే మాత్రమే ఇయటం లేదు, మిగతా వాళ్ళందరికీ ఇస్తా అన్నామని చెప్తా ఉన్నారట. ఏ ఒక్కరి ఈబీసీ వాళ్ళకైతే అసలు తీసేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరైనా కూడా ఆర్థికంగా మరి ఎవరికి ఆర్థికంగా లేకుంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని ఆయన ఆశయం. ఈ రోజు ఈబీసీ వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు ఇవాళ. ఈ విధంగా మనం ఈరోజు వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ.com పెట్టాం. మరి దాంట్లో మీ అందరు కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరెవరికి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదో మరి దాంట్లో పెట్టాలని కూడా ఈమెయిల్లో పెట్టండి. మనం ప్రభుత్వానికి చూపిద్దాం. మనం ఈ విధంగా అన్నా కూడా ఏమైనా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందేమో చూద్దామని కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మనం పోరాటం చేస్తా ఉన్నాం. మరి కాకపోతే ఈ ప్రభుత్వం ఎంత మాత్రం చేస్తుందన్న నమ్మకం లేదు. వరలక్ష్మి చనిపోతే ఆత్మహత్య చేసుకుంది. ఎంతో మంది 2 సంవత్సరాలు 1 సంవత్సరం చదువులు మానేసిన వాళ్ళు ఉన్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వం ఎలాంటి చర్య పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు ఇవాళ మనకు. కాబట్టి మరి ముందుంది మనకు మంచి కాలం, ఓపిక పట్టండి. జగన్ బాబు త్వరగా బయటకు వస్తాడు. ఈ రోజు ఆయన లోపలున్నా కూడా మీ అందరి గురించి మీ అందరి గురించి ఒక క్షణమ్మా, మీ అందరి గొంతులు ప్రభుత్వానికి వినబడాలా. ఒక్క క్షణమ్మా.
ఒక్క క్షణమ్మా, ఒక్క క్షణం. మీ అందరి గొంతులు ప్రభుత్వానికి వినబడాలా, ప్రభుత్వం కళ్ళు తెరవాలా. జగన్ బాబు అదే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. జైల్లో ఉండి కూడా మీ గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై, ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై రాజకీయాలు చేస్తా ఉన్నారు. జగన్ బాబును అన్యాయంగా లోపల పెట్టడం జరిగింది. ఏది ఏమైనా కూడా మరి దేవుడు చూస్తా ఉన్నాడు. తప్పకుండా జగన్ బాబు త్వరలో బయటకు వస్తాడు. మన ప్రార్థనలు, మన కోరిక కూడా దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. జగన్ బాబు వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారి సువర్ణయ్య గారిని జగన్ బాబు నాయకత్వంలో మనమందరం తెచ్చుకుందామని మరి ఆయన అమ్మఒడి అని ఒక అద్భుతమైన పథకం పెట్టాడు. ఆ అమ్మఒడిలో మరి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మరి ఒక్కొక్క బిడ్డకు 500, ఇంటర్మీడియట్ వరకు చదివితే ఒక్కొక్క బిడ్డకు 700, మరి డిగ్రీ పీజీ చేస్తే ఒక్కొక్క బిడ్డకు 1000 రూపాయలు ఒక్కొక్క బిడ్డకు అమ్మ అకౌంట్ లో వేయబడుతుందని చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా అయితే మరి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు అంటే 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్లకు 72,000 అవుతుంది. మరి ఇంటర్మీడియట్ వరకు అయితే 84,000 అవుతుంది. మరి డిగ్రీ పీజీ వరకు అయితే 1,24,000 రూపాయలు అవుతుంది. అది అమ్మ అకౌంట్ లో అమ్మ పేరుతో పడుతుంది. మీకు అందరికీ కూడా చెప్తున్నా, ఈ అమ్మ అకౌంట్ కు చదువులకు సంబంధం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆశించారో, ఏదైతే తప్పించారో మరి ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు పూర్తిగా అందుతుంది. మీరందరూ కూడా ఏ చదువు కావాలంటే ఆ చదువుకునే స్థితి మనకు రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగంలో జగన్ బాబు నాయకత్వంలో వస్తుందని మీకందరికీ కూడా చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.